అందరికీ అత్యంత సన్నిహితులు, అందరికీ కూడా ఎప్పుడూ కూడా తల్లో నాలుగుగా మెలిగేటటువంటి శ్రీ మూర్తి మాస్టారు తమ యొక్క అమూల్యమైనటువంటి సందేశాన్ని అందజేస్తారు. సభాయ నమః. ముందుగా తమనపూడి సూర్యనారాయణ గారి మాస్టర్, సీనియర్ ఉపాధ్యాయులు, నా 1988 ఆగస్టు 28వ తారీఖుని జుట్టిగా ఈ స్కూల్ మెట్లెక్కుతుంటే ఒక కంఠం చాలా స్పష్టంగా కనపడింది క్లాస్ రూమ్లోంచి. అది ద్వారంపూడి సాంకృష్ణారెడ్డి. ఆయన పాఠం వ్యాలంటైన్ బ్యారర్స్ అని ఒక పాఠం చెప్తున్నారు, ఇంగ్లీష్ పద్యం, సరోజినీ నాయుడు. అంత బాగా చెప్తారు. ఇవాళకి నా చెవుల్లో ఇంగిల్ తిరుగుతూ ఉంటుంది ఆ పద్యం. చాలామంది ఇంగ్లీష్ టీచర్లకి చెప్పాను. ఆయన బయాలజీ టీచర్ అయి ఉండి సాంకృష్ణారెడ్డి గారు ఇంగ్లీష్ పద్యం అంత బాగా చెప్పారు. ఆయనకి నా ధన్యవాదాలు. నెక్స్ట్ ఆ రోజు రెండో రోజు సెలవు పెట్టారు బాపన్న గారు. మర్నాడు వచ్చారు. వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి భోజనం పెట్టారు. మేము మార్కెట్ నుంచి వచ్చేవాళ్ళం. ఒక 15 రోజులు మార్కెట్ నుంచి వచ్చారు. వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి భోజనం పెట్టారు. వాళ్ళ అమ్మాయిలు 3 నా స్టూడెంట్స్. అందులో 8th క్లాసు ఇంగ్లీషు నాంటేజ్ ఇచ్చారు నాకు మొట్టమొదటి రాగానే, శక్తిమూర్తి గారు. కానీ అటెండెన్స్ క్లాస్ టీచర్ కూడా ఇచ్చారు. నెంబర్ 1 కామేశ్వరి శేషసీత మహాలక్ష్మి, వీళ్ళ పెద్దమ్మాయి. ఈవేళ భీమవరం పిఎస్ఎన్ గర్ల్స్ హై స్కూల్లో బెస్ట్ టీచర్, డిస్ట్రిక్ట్ బెస్ట్ టీచర్ అవార్డు పొందినటువంటి టీచర్ అమ్మాయి. తర్వాత అన్నపూర్ణ శాస్త్రి గారు, వారికి నా నమస్కారం. నాతో పాటు ఎస్టీడీగా చేశారు నిర్మలా మేడం గారు. ఆవిడ నేను సెకండరీ గ్రేడ్లో, మా ఇద్దరికి 6th 7th ఎక్కువ ఇచ్చేవారు. ఆవిడ నేను కలిసి పనిచేశాం. ఆవిడకి కూడా తర్వాత ఆవిడ ఎలమెంటరీ హై స్కూల్ హెచ్ఎంగా చేశారు. ఆ పక్కన నేను కాద హై స్కూల్ కొన్నాళ్ళు ఇన్ఛార్జ్ హెచ్ఎంగా కూడా చేశాను. ఆవిడ ఈ కార్యక్రమానికి చేసినందుకు ఆవిడకి నా ధన్యవాదాలు. వాళ్ళ అబ్బాయి షమీక్ ఆస్పాద్, వాళ్ళ మరిది మాస్టర్ తమ్ముడు వేదాల రాజారత్నం, వాళ్ళిద్దరూ కూడా నా స్టూడెంట్సే. తర్వాత వచ్చారు మేడం గారు నరసింహ గారు. నరసింహ గారు వచ్చినప్పుడు చాలామంది స్టాఫ్ మారిపోయారు, కొత్త వాళ్ళు వచ్చారు. అలాగా 2002 సంవత్సరం దాకా ఈ పాఠశాలలో పనిచేశాను. 2002 వరకు నేను 2002 వరకు 86 నుంచి 88 ఆగస్టు 28 నుంచి 2002 ఆగస్టు వరకు చేశాను. జుత్తిగా మీరు అందరూ గుర్తుపెట్టుకోండి, జుత్తిగా చాలా అదృష్టాన్ని కలిసి వచ్చేటటువంటి స్కూల్. జుత్తిగా ఊరే చాలా అదృష్టం. నేను అందరూ నాతో పాటు పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులు కానీ నేను కానీ అభివృద్ధిలో ఉన్నాము అంటే జుత్తిగా హై స్కూల్లో పనిచేయడం. ఈ గడ్డ చాలా అదృష్టాన్ని తెచ్చింది. అందులో ఈ ఊరికి భగవంతుడు కూడా ఉన్నాడు, సోమేశ్వర స్వామి. ఆయన మీ అందరికీ కూడా ఆశీర్వచనాలు ఇస్తూ ఉంటాడు ఎప్పుడు. మన విద్యార్థులందరూ కూడా ఇందాక వచ్చి చాలామంది కృష్ణారెడ్డి గారు చెప్పినట్టుగా నేను తెలుసా అంటున్నారు. చాలామంది మనుషుల మొహాలైతే గుర్తున్నాయి కానీ పేర్లు మెమరీ పవర్ లాస్ అవుతూ ఉంటున్నాయి రాను అందుచేత గుర్తుపట్టలేకపోయాం. 242 మంది పిల్లలు జుత్తిగా స్కూల్లోనే జాయిన్ అయ్యేటప్పుడు అంతమంది పిల్లలు కృష్ణారెడ్డి గారు అన్నట్టుగా మేమందరూ కూడా అందరి పేర్లు గుర్తుపెట్టుకునే ఉండేవాళ్ళం. అందరూ అటెండెన్స్లు అందరూ కూడా ప్రోగ్రెస్ కార్డులు వేసిన పేపర్లు దిద్దిన ఆ పేపర్లో ఆ పైన పేరు చూడగానే వీళ్ళకి ఎన్ని మార్కులు వస్తాయో ఎస్టిమేట్ వేసేవాడు. కామేశ్వరం ఉందనుకోండి
ఇంకేం అక్కలేదు. సైన్స్ 25కి 25, కాస్పర్ ఉన్నాడు అనుకోండి 25కి 25, ఇలాగా చదివినటువంటి విద్యార్థులు. ఈ పాఠశాలకి మంచి కలికితో ఇవాళ పిలిచారు, పాపం వీళ్ళు రాలేదు. డాక్టర్ డివి సతీష్ రెడ్డి ఈ పాఠశాలకి, ఈ ఊరికి అతను ఎండి ఎంఎస్ చేసి ఈవేళ బెస్ట్ సర్జన్గా ఉన్నాడంటే ఈ పాఠశాల అదృష్టం అన్నాను చూసారా, అది అదృష్టం. చాలామంది పిల్లలు ఇందాక చెప్తున్నారు, మా పిల్లలు ఇక్కడ చదువుతున్నారని. చదివించండి. చదువు గురించి కాదు, స్కూల్లో అదృష్టం ఉందని అనిపిస్తారా దాని గురించి. కనీసం మీ పిల్లల్ని ఖచ్చితంగా ఒకసారి తీసుకొచ్చి ఈ స్కూల్ పరిచయం చేయండి, వాళ్ళు ఈ ఊరిని పరిచయం చేయండి. అక్కడెక్కడ అమ్మాయి హైదరాబాద్లో ఉంటున్నానని దాని రాక, లేకపోతే గీతా భవాని వైజాగ్లో ఉంటున్నాను, వాళ్ళందరూ ఎంతో కష్టపడి వచ్చారు పాపం ఈ మిమ్మల్ని అందరినీ కలవడం కోసం. మనం ఇందాక నుంచి అందరినీ పరిచయం చేసుకున్నారు కదా, మీరు ఒకరిని పరిచయం చేసుకున్నారా? చేసుకోలేదు. మీ మిత్రుడిని హీరో ఎవరు? అప్పటికి ఎప్పటికీ హీరో అనమాట. అవునా? పరిచయం చేసుకున్నాడా వాడు? లేదు కదా. వీడు కూడా ఈ ప్రోగ్రాంకి బ్యాక్ బోన్ ఇవ్వాలి. అలాగే ఎస్పిఎల్ శ్రీనివాస్ రెడ్డి వాడు రాగానే అడుగుతున్నా, నేను ఎస్పిఎల్ అంటారంటున్నాడు. ఏమిటి ఎస్పిఎల్ అంటే ఏమిటో అడగరా అన్నాను నేను సీక్రెట్గా వీడిపోయి. మర్చిపోతారు కదా, ఎస్పిఎల్ స్కూల్ పీపుల్ లీడర్. మంచి ఆ పేరుతోటే తెలంగాణ అయిపోయాడు. బాగా పొడుగ్గా ఉండేవాడు కదా అప్పట్లో, ఎర్రగా సైకిల్ వేసుకుని. వాడు వెనకాలేమో ఈ త్రిమూర్తులు వాడు. ఇద్దరు జంటగోలు. వీళ్ళిద్దరూ ఎక్కడికి వెళ్ళిపోయేవారు? బాబా మాస్టర్కి వెళ్ళిపోయేవారు, పొద్దున్నే వెళ్ళిపోయేవారు. ఏదో ఏ పని ఉన్నా లేకపోయినా ఇంకోసారి గుడ్ మార్నింగ్ చెప్పేసి వచ్చేసేవారు. అంతటి స్నేహంగా ఉండేవారు. మీలో చాలామంది ఇదిగో వెంకటేశ్వర రెడ్డి కానీ, ఇందాక పాపం టీచర్గా ప్రయత్నం చేస్తున్నానండి అన్నాడు శ్రీనివాస్. మీకు ఎప్పుడైనా ఏదైనా అవసరమైతే నన్ను కాంటాక్ట్ చేయి తప్పనిసరిగాను. నేను ఏమైనా గైడెన్స్ అవసరమైతే ఇస్తాను. ఓన్లీ ఆన్ మొబైల్, ఆన్లైన్. వాడగా చెప్పట్లేదు. లేడీస్ లీడర్ కమిటీ కుర్రాళ్ళ మీ బ్యానర్ పేరు లేడీస్ లీడర్ గుడిమెట్లర్ అమ్మాయి పార్వతి. ఆ అమ్మాయి కూడా టచ్లో ఉంది. అమ్మాయి ఏవో సత్యదుర్గ. చాలామంది పిల్లలు గ్రూపుల్లో ఉండడం మంచి. పొద్దున్నే ఒకసారి గుడ్ మార్నింగ్ చెప్తూ ఉంటాను నేను. అన్నందరూ కూడా పెడతాను, కానీ వాడు బద్దకొస్తుంది, లేజీ పిల్ల. అది అమ్మాయి రమణకుమారి అమ్మ పేరు రమణకుమారి. వాళ్ళ ఆయన నాకు లక్ష్మీరెడ్డి రామారెడ్డి అని రామేశ్వరంలో పనిచేసేవారు వాళ్ళు. అప్పటి నుంచి తక్కువ పరిచయం. ఇప్పుడు ఏదో ఒక గ్రూప్ ఉంది, నవ్వించు. పొద్దున్నే ఒకసారి ఆ గ్రూప్ చూసుకుంటాం. మానసికంగా ఆనందంగా ఉంటుంది. ఎన్నో జోకులు అవన్నీ పెడుతూ ఉంటారు. లక్ష్మీరెడ్డి గారు ఆయన మాస్టర్ పల్మూరు హై స్కూల్లో బయాలజీ టీచర్, ఆయన స్కూల్ అసిస్టెంట్. ఆయనకు కూడా నా అభినందనలతో ఉన్నా. మీలో వచ్చినటువంటి అమ్మాయిలు అందరూ కూడా మీ పిల్లల భవిష్యత్తు గురించి, మీ పిల్లలు చదివేటటువంటి చదువు గురించి ఎంతో బాగా చెప్తారు. ఆ అసెబీకి నెంబర్ ఇచ్చింది, అది పనిచేయలేదు. ఇప్పుడు వాడు ఆయన అడిగి తీసుకున్నాను నేను. అలా అందరినీ మీరు ఒక్కళ్ళే కాదు. దిస్ ఈజ్ ద థర్డ్ ప్రోగ్రామ్ ఐఎమ్ అటెండింగ్ హియర్. ఇది మూడోది. ఇది గెట్ టుగెదర్ ఇక్కడ ఈ స్కూల్లో. మధ్యలో సతీష్ రెడ్డి వాడు బ్యాచ్ పొలగంలో వస్తున్నాం. వాళ్ళ అన్నయ్య వెంకటరెడ్డి వాళ్ళు అందరూ వచ్చారు. ఇంటికి వచ్చి పిలిచారు. మీరు వచ్చి పిలవలేదు, అయినా కానీ వచ్చాను నేను. సతీష్ రెడ్డి కూడా వచ్చాడు మా ఇంటికి. మీరు రావాలండి అని చెప్పేసి సరే వచ్చామనుకోండి. అప్పుడు సరదాగా నిర్మల మేడం గారు కూడా వచ్చారు. అంచేత మీరు అందరూ మమ్మల్ని అంతే బాగా గుర్తుపెట్టుకోండి. తెలిసిన అప్పుడు ఏ విధంగా అయితే కొట్టారు, మాస్టర్ నుంచోబెట్టారు. ఇందాక కూడా చెప్పాను, వాడిని అమ్మ నుంచోబెట్టాను, బెంచ్ మీద వాడు నుంచోనన్నాడు, మళ్ళీ కూర్చోబెట్టాడు, కింద దిగిపోయాడు, మళ్ళీ నుంచోబెట్టాను. ఇవన్నీ పొన్నమాల శ్రీనివాసరావు చెప్తున్నాడు. ఈఎల్టీసీ ట్రైనింగ్ అని ఇక్కడ జుట్టులో జాయిన్ అయిన వెంటనే ఏలూరు పంపించారు. ఇంగ్లీష్ ట్రైనింగ్ 40-50 రోజులు ట్రైనింగ్. భార్యను వదిలేసి వెళ్ళిపోయాను.
కొత్తగా పెళ్ళి అయినా కానీ వదిలిపెట్టి వెళ్ళిపోయాను. మా ఇంట్లో బయటపోతున్నారని నన్ను అనకండి. 50 రోజులు వదిలిపెట్టి వెళ్ళిపోయాను. 50 రోజులు అక్కడ ఇంగ్లీష్ నేర్పుతారు. ప్రొనౌన్సియేషన్, ఇంగ్లీష్ ఎలా మాట్లాడాలి, ఎలా రాయాలి చాలా బాగా చెప్పారు అక్కడ. అవే వాళ్ళకి తర్వాత ఉపయోగించి చెప్పడం జరిగిందన్నమాట. కొంచెం 2002లో గిఫ్ట్ వదిలేసాను అన్నాను కదా, 2003లో డయాబెటీస్ ఎంటర్ అయిందా. సో సరసాములు చేశాను, జుట్టు వదిలేసాను. అంచేత వీళ్ళిద్దరూ కలిపి దెబ్బకొట్టారు. అంచేత కొంచెం వీక్ అయ్యాను తప్ప మెంటలీ స్ట్రాంగ్. తెలిసిందా? మీ అందరికీ నా ఆశీస్సులు. మీ పిల్లలందరికీ ముఖ్యంగా బాగా చదివించండి. లాస్ట్ టైం ఫస్ట్ బ్యాచ్ వాళ్ళు వచ్చినప్పుడు చెప్పారు, చాలామంది ఎంబీబీఎస్ చదివిస్తున్నామని చెప్పారు చాలామంది పిల్లలు. మీరు కూడా చదివించండి. జబ్బర్ని కూడా సీఎల్ చదివిస్తున్నామన్నారు. ఇప్పుడు అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మీ పిల్లల్ని చదువు విషయంలో బాగా ఎంకరేజ్ చేయండి. కొంచెం కష్టపడతారు మీరు కొంచెం కష్టపడండి. మీ పిల్లల్ని బట్టి బాగా చదివించండి. అందరికీ ఆశీస్సులు. ఒకవేళ ఎవరినైనా మర్చిపోయి ఉంటే కనుక పేర్లు కొంతమంది చెప్పాను. లక్ష్మీపద్మ దండు నా పేరు చెప్పలేదండి అంటున్నాను. అందరికీ కూడా అమ్మ అనురాధ ఎక్కడున్నావో, గీతా భవాని ఏమ్మా, మీరు అందరూ ఎక్కడున్నా కానీ వాళ్ళు వచ్చి పరిచయం చేసుకున్నారు అబ్బాయిలు కానీ. మీ అందరికీ వాడు బ్రహ్మం గారు ఏమండి, తర్వాత వాడు మల్లిపూడి బ్రహ్మం గారు, వీళ్ళందరూ కూడా వాడు మండపడుకున్నాడు, మండపడే హీరో. వీళ్ళందరికీ కూడా ఆశీస్సులు తప్పదు. శ్రీనివాసరెడ్డి, నీకు నీ పిల్లలకి నీ మనవాళ్ళకి అందరికీ ఎలా వెంకటేశ్వరరెడ్డి దుబాయ్కి ఫోన్ చేశాడు. మన వరహాల్ రెడ్డి అనే పోతాడు. నా నెంబర్ ఎక్కడ తీసుకున్నాడో తెలియదు. వీడియో కాల్. వాడు పాపం వాడు చూస్తే అవస్థ చూస్తే చాలా బాధ వేసింది కదా. ఒకే రూములో ఒకే మంచం 3 భర్తలు, ఇటుపక్క మంచం 3 భర్తలు. ఆ భర్త మీదే పడుకుని ఉన్నాడు పాపం. వాడు అక్కడి నుంచే మాట్లాడాడు. ఇదేనండి మా రూమ్ అండి. పాపం చాలా కష్టపడుతున్నారు వాళ్ళు. మీకోసమే కష్టపడుతున్నారు. దుబాయ్లో ఎవరన్నా ఉంటే కనుక మీ భర్తలు. ఒకవేళ అమ్మాయి ఎవరు నా భర్త లేడండి, పిల్లలు బాగా చదివిందమ్మా, తెలిసిందా? అంతేకాని వదిలిపెట్టదు. కుమారి బాగా చదివించి పిల్లల్ని ఏమ్మా. ఓకే అమ్మా. పట్నాల వారు, ఆదిత్య వారు అందరికీ కూడా ఆల్ ది బెస్ట్. బాగా చదివించండి, మంచి అభివృద్ధిలో రండి. ఇంకొక విషయం మర్చిపోతాను, మీ పిల్లల పెళ్ళిళ్ళకి ఖచ్చితంగా పిలవాలి. మేము అందరూ వస్తాం. శ్రీనివాసరెడ్డి పిలిచాడు. నేను హైదరాబాద్ నుంచి రాలేకపోయాను. నేను ఖచ్చితంగా వస్తాను. పిలవండి, సరదాగా మళ్ళీ గ్రూప్ ఫార్మ్ అవ్వాలి. ఓకే, ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్. నాకు ఒక్కతే అమ్మాయి హైదరాబాద్లో ఉంటుంది, అపర్ణ పేరు గుర్తుంది మీకు. దానికి 2 అమ్మాయిలు, వాళ్ళు టీసీఎస్. రెండో విషయం, తణుకులో ఒకసారి స్టూడెంట్ నెంబర్ 1 సినిమాకి వెళ్ళాం. రిలీజ్ రోజు జూనియర్ ఎన్టీఆర్. ఆటో దిగాను, పర్స్ తీసాడు వాడు, జేబులో డబ్బులు లేవు. సినిమా టికెట్ తీసుకున్నాను, కానీ ఇంటికి రావడానికి డబ్బులు లేవు. ఏం చేయాలి ఆలోచించి ఎదురుకుండా సందులోనే, వెంకటేశ్వర ఎదురుకుండా సందులోనే షాలేం పెన్ కార్నర్లో మిరియాల హనుమంతరావు గారు షాప్ అది. ఆయన అడిగాను డబ్బులు. అరే 100 రూపాయలు ఇక పొద్దుట చూద్దామన్నాను. అయ్యో అదేంటండి అని చెప్పేసి అన్నీ ఇచ్చాడు బాబు. విద్యార్థులతోటి ఏ విషయంలో అయినా సరే రాజీ పడం, తెలిసిందా? మీరు అందరూ మమ్మల్ని గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ.